శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈ వారం మనం అజామిలోపాఖ్యానం నుండి మానవ జీవితంలో మనం జన్మజన్మలుగా కూడగట్టుకున్న అశుభ సంస్కారాలు మన ఎలా ఆట ఆడిస్తాయి, శుభ సంస్కారాలు మనకి ఎలా అక్కరకు వస్తాయి, కనుక శుభ సంస్కారాలను ఎందుకు సచేతనంగా పెంచుకోవాలి అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. ముందుగా కథలోకి వెళ్ళి చూద్దాం. కన్యాకుబ్జ నగరంలో అజామిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శాస్త్రాలను ఎరిగినవాడు, సదాచార సంపన్నుడు, సత్యనిష్ట కలవాడు, జితేంద్రియుడు, నిరహంకారి, అసూయ లేనివాడు, గురువు, అగ్ని, అతిథి, వృద్ధులయందు సేవాభావంతో మెలిగేవాడు. అంటే అతని పూర్వజన్మలోని శుభ సంస్కారాల కారణంగా అతను మంచి జన్మనే పొందాడు. ఒకరోజు ఇతడు తన తండ్రి ఆదేశానుసారం ఫలపుష్పాలు, సమిధలు మొదలైనవి తీసుకుని వచ్చేందుకు అడవులకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. అక్కడ తారసపడిన ఒక దృశ్యం అతనిలో సుప్తంగా ఉన్న కామ వికారాల సంస్కారాలను తట్టి మేల్కొల్పింది. పాపం అతడు తన శాస్త్ర జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఉపయోగించి మనసుని నిగ్రహించుకోవడానికి శక్తినంతా కూడగట్టుకున్నాడు. కానీ ఆ పూర్వ అశుభ సంస్కారం బలీయంగా ఉంది. మధునుడి వశమైన అతని మనసును నిగ్రహించడం అతని వల్ల కాలేదు. న శశాక సమాధాతం మనో మదన వేపితం అంటుంది భాగవతం. ఒక నీతి బాహ్యమైన స్త్రీ కారణంగా కామ పిశాచం అతని మనసుని పూర్తిగా హరించింది. అతను వివేకాన్ని కోల్పోయాడు. మనసులో ఆ స్త్రీని ఆలోచిస్తూ అతడు క్రమంగా స్వధర్మచ్యుతుడయ్యాడు. తామేవ మనసాధ్యాయన్ స్వధర్మాత్ విరరామః. ఆమెను ప్రసన్నరాల్ని చేసుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. ఆ కులట సంఘ సుఖంలోని ఆనందం ఉందని భ్రమపడ్డాడు. తండ్రి సంపదనంతా ఆమెకే సమర్పించాడు. సద్వంశంలో పుట్టిన తన భార్యను, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా పరిత్యజించాడు. ధనం సంపాదించడానికి అక్రమ మార్గాలను అవలంబించాడు. పెద్దలు, సత్పురుషులు అతన్ని మందలించారు. కానీ కామమోహితుడైన అజామిలుడు వాటిని లెక్క చేయలేదు. ఆ స్త్రీ కారణంగా అతనికి 10 మంది కుమారులు పుట్టారు. అందరిలో చిన్నవాడి పేరు నారాయణుడు. వాడంటే అతడికి చాలా మక్కువ. వాడి లాలన పాలనలోనే ఎక్కువ సమయం గడిపాడు. ఈ విధంగా సమయం గడుస్తూ ఉంటే అతనికి వయసు మీరినది, మృత్యువు సమీపించనున్నదన్న విషయాన్ని కూడా గుర్తుకు రాలేదు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఇతని మనసు మాత్రం తన చిన్న కొడుకైన నారాయణుడిపైనే ఉంది. అతడు దూరంగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో యమదూతలు వచ్చారు. వారిని చూడగానే అజామిలుడు భయంతో కంపించాడు. బిగ్గరగా నారాయణ అని అరిచాడట. యమదూతలు అతన్ని వారి పాశాలతో బంధించి అతని శరీరం నుండి అతని సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోవడానికి లాగుతూ ఉన్నారు. చనిపోయే సమయంలో అతడు నిస్సహాయుడై నారాయణ నామాన్ని పలకడం విష్ణుదూతలు విన్నారు. వారు వచ్చి ఈ యమదూతలను అడ్డుకున్నారు. ఈ ఇరు వర్గాల మధ్య బాగా తర్కం జరిగిందట. యమదూతలు అడిగారు విష్ణుదూతలను, యమధర్మరాజు ఆజ్ఞను నిషేధిస్తున్న మీరెవరి దూతలు? ఎక్కడి నుండి వచ్చారు? మీరు పట్టు పీతాంబరాలు, శంఖచక్ర గదా పద్మాలు, కిరీట కుండలాలు ధరించి ఉన్నారు. మీరు దేవతలా, ఉపదేవతలా అని అడిగారు. నారాయణ పార్షదులు నవ్వుతూ అన్నారట, మీరు ధర్మరాజు ఆజ్ఞలను పాటించేవారమని చెప్పుకుంటున్నారు. ధర్మం యొక్క లక్షణాలేమిటి? ఒక మనిషిని దండించడానికి మీ ప్రమాణం ఏమిటి అని అడిగారు. అందుకు యమదూతలు జవాబిచ్చారు, పాపకర్మలు చేసే వారందరికీ శిక్ష పడుతుంది. మా యజమాని సర్వజ్ఞుడు. అతడు వారి పూర్వ రూపాలని, రాబోయే స్వరూపాలను కూడా గ్రహిస్తాడు. ఈ అజామిలుడి జీవితం అంతా పాపభూయిష్టమే. శాస్త్రాలను ఉల్లంఘించాడు, విశృంఖలగా నడుచుకున్నాడు, పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని కూడా చేసుకోలేదు. కనుక ఇతన్ని దండపాణి అయిన యముని వద్దకు తీసుకుని వెళ్తాం. ఇతడు
అతని పాపాలకి తగిన శిక్షను అనుభవించి పరిశుద్ధుడవుతాడు. ఇక్కడ మనం పాపాలకు ప్రాయశ్చిత్తం అనే పదాన్ని విన్నాము. తెలియక చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే విధానం మన ధర్మంలో ఉంది. దాని ద్వారా పాప ఫలితంలో లాఘవం పొందొచ్చు, కానీ ఆ పాపం చేసే సంస్కారం పోదు. కనుక గజ స్నానం లాగా మళ్లీ మళ్లీ పాపాలు చేసే అవకాశం ఉంటుంది. ఏనుగు ఏ విధంగా అయితే స్నానం చేసి మళ్లీ బురద చల్లుకుంటుందో ఆ విధంగా. కనుక భగవత్ చింతనే ఉత్తమ ప్రాయశ్చిత్తము. దీని గురించి మనం ప్రాయశ్చిత్తంతో పాపాలు పోతాయా అనే శీర్షికలో కొన్ని నెలల క్రితం విశదంగా తెలుసుకున్నాము. ఇక్కడ మనం మనిషి జీవితంలో సంస్కారాలు ఆడే ఆటను చూడొచ్చు. అజామిలుని పూర్వజన్మ యొక్క అశుభ సంస్కారం అదను చూసుకొని చెడు సాహచర్యంలో బయటికి వచ్చింది. అజామిలుడు దానికి బలుపశివయ్యాడు, పతితుడయ్యాడు. చివర్లో అతడు తన కుమారుని దృష్టిలో పెట్టుకొని నారాయణ అని పిలిచినా అది మరణ సమయం కనుక అతని మనసు ముందు జీవితంలోని దృశ్యాలన్నీ ఒక సినిమా రీల్ లాగా గిర్రన తిరుగుంటాయి. తన పాపాలను తలుచుకున్నాడు. అటువంటి సంకట సమయంలో అవటానికి కొడుకు నామాన్ని పిలిచిన సంకటమోచకుడైన భగవంతుడు కూడా అతడి మానస పటంలో మెదిలాడు. నిస్సహాయ స్థితిలో భగవంతుడికి ఆత్మసమర్పణం చేసుకున్నాడు. భగవన్నామ ప్రభావం, స్వల్ప సమయమైన విష్ణుదూతల సాంగత్యం, ఈ రెండు కలిసి అతనిలోని శుభ సంస్కారాలను తట్టి లేపాయి. అతనిలో భక్తిభావం ఉదయించింది. తీవ్ర పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపాగ్ని అతని పాపాలను దహించి వేసింది. అతను అనుకున్నాడు, అరెరే, నేను ఇంద్రియాలకు దాసుడనే ఒక కులటతో సంసారం చేసి నా బ్రాహ్మణత్వాన్ని మంట గలిపాను. నా వంశానికి కళంకం తెచ్చాను. నా ధర్మ పత్నిని, తల్లిదండ్రులను పరిత్యజించాను. నేను చేసిన పాప కృత్యాలకు ఎంతటి ఘోర నరక బాధలు విధించబడినా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు నేను చూసిన దృశ్యం స్వప్నమా నిజమా? చేతుల్లో పాశాలతో నన్ను బంధించి తీసుకుపోబోయిన యమదూతలేరి? ఈ జన్మలో నేను మహాపాపిని. పూర్వజన్మల్లో సత్కర్మలను ఆచరించి ఉంటాను. అందువల్లనే నాకు దేవతల దర్శనం కలిగింది. అలా కాకపోతే మరణ సమయంలో నా నోట భగవన్నామం వచ్చేది కాదు. ఇప్పుడు నేను నా మనస్సును, ఇంద్రియాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాను. అలా అయితే ఘోర నరకంలో పడవలసి రాదు. అజ్ఞానం కారణంగా నేనే శరీరాన్ని అని భావించి కోరికలకి బానిసనయ్యాను. ఇప్పుడు నేను నా కోరికలను శమింపజేసుకుని జితేంద్రియుడవుతాను. భగవంతుడి మాయే స్త్రీ రూపంలో నన్ను వశపరుచుకుంది. నన్ను ఒక తోలుబొమ్మను చేసి ఆడించింది. ఇప్పుడు నేను ఆ మాయ నుండి విముక్తిని పొందుతాను. భగవన్నామ కీర్తనతో నా మనస్సుని పవిత్రం చేసుకొని దాన్ని పరమాత్మలో నిలుపుతాను అని శుకదేవుడు అంటున్నాడు. పరీక్షిత్ మహారాజా, అజామిలునకు శ్రీహరి పార్షదుల సాంగత్యం లభించినది క్షణకాలం మాత్రమే. ఫలితంగా అతనిలో వైరాగ్యం ఏర్పడి సమస్త బంధాలను, మోహాన్ని త్యజించి హరిద్వారం వెళ్ళాడు. కఠిన తపస్సును ఆచరించాడు. క్రమంగా అతని బుద్ధి త్రిగుణాత్మకమైన ప్రకృతిని అతిక్రమించి భగవత్ స్వరూపంలో స్థిరమైంది. అప్పుడు ఇదివరలో అతడు చూసిన నలుగురు పార్షదులు తన ఎదుట నిలవడం గమనించాడు. వారికి శిరస నమస్కరించాడు. గంగలో తన పార్థివ దేహాన్ని త్యజించి సూక్ష్మ శరీరంలో వారితో పాటు వెళ్లి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. శారదాదేవి అంటారు, మనస్సు ఒక స్క్రూ అటు ఒక స్క్రూ ఇటు తేడాలో చాలా తేడాగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఒక అశుభ సంస్కారం అజామిలుని జీవితాన్ని మొత్తం నాశనం చేసింది. ఒక శుభ సంస్కారం లేదా భగవన్నామం లేదా క్షణకాల సజ్జన సాంగత్యం అతని జీవితాన్ని మళ్ళీ పూర్తిగా మార్చివేసింది. భగవన్నామ శక్తిని తెలియచేయటానికి ఈ అజామిలుని కథను ఉదహరిస్తారు. అయితే చాలా మంది పొరపాటుగా ఇలా భావిస్తారు, అజామిలుడు ఎన్నో పాపాలు చేసి కూడా ఉద్ధరింపబడ్డాడు అంటే పాపాలు చేసినా పర్వాలేదు, భగవన్నామం ఒకసారి చేస్తే సరిపోతుంది అని. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, అజామిలుడు భగవన్నామాన్ని ఉచ్చరించినప్పుడు
ఆ శుభ సంస్కారం అతనిలోని మరిన్ని శుభ సంస్కారాలను తట్టి లేపింది. అంటే అతనిలో ఇంకా శుభ సంస్కారాలు కూడా ఉన్నాయి. అవి ఎక్కడి నుండి వచ్చాయి? అతని పూర్వజన్మ నుండి, పూర్వజన్మంలో చేసిన శుభ కర్మల నుండి వచ్చాయి. కనుక సంస్కారాల ప్రభావాన్ని మనం గమనించాలి. మనం ఆసక్తితో చేసే ప్రతి పని సంస్కారాన్ని సృష్టిస్తుంది. అది సుప్తంగా ఉండిపోయి సమయం వచ్చినప్పుడు, వాటికి తగ్గ సాహచర్యం వచ్చినప్పుడు పైకి లేస్తుంది. అజామిలుడు పూర్వజన్మ సుకృత ఫలంగా మంచి జన్మని పొందాడు. చిన్నప్పటి నుంచి మంచి సంస్కారాలతోనే పెరిగాడు. కానీ అడవిలో అతడు చూసిన దృశ్యం అతనిలో సుప్తంగా ఉన్న అశుభ సంస్కారం బలం పుంజుకునేలా చేసింది. అలాగే భగవన్నామాన్ని ఉచ్చరించడం, సజ్జన సాంగత్యం అతని పూర్వజన్మ నుండి వచ్చిన శుభ సంస్కారాలను తట్టిలేపింది. కనుక సత్సాంగత్యంలో ఉన్న కొద్దీ, భగవన్నామాన్ని జపించిన కొద్దీ శుభ సంస్కారాలు ఏర్పడతాయి. పూర్వ శుభ సంస్కారాలు బలం పుంజుకుంటాయి. అలాగే కుసాంగత్యంలో చెడు సంస్కారాలు ఏర్పడమే కాక పూర్వ అశుభ సంస్కారాలు బలం పుంజుకుంటాయి. కాబట్టి సాంగత్యం చాలా ముఖ్యమైనది. మనం శుభ సంస్కారాలను పెంచుకునేందుకు, సత్సాంగత్యంలో ఉండేందుకు సచేతనంగా ప్రయత్నించాలి. అలాగే మనకు దొరికిన చక్కటి అవకాశాలను జారవిడుచుకోకూడదు. అజామిలుడు సజ్జన సాంగత్యం ద్వారా వివేకం మేల్కొన్నప్పుడు తపస్సు ద్వారా దాన్ని బలీయం చేసుకున్నాడు. కనుక సాధన కూడా చాలా ముఖ్యం. పాపాలు చేసి భగవన్నామంతో పోగొట్టుకోవచ్చులే అనుకుంటే అది పొరపాటే అవుతుంది. కథామృతంలో ఒక చోట శ్రీరామకృష్ణులు ఈ అజామిలుడి ప్రసక్తి వచ్చినప్పుడు చక్కటి వ్యాఖ్యానం చేస్తారు. దక్షిణేశ్వరంలో ఒక గోస్వామి వచ్చి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆయన్ను మార్గం ఏమిటో చెప్పండి అని అడుగుతారు. ఆయన, అయ్యా, భగవన్నామాన్ని జపిస్తే చాలు, అది మనిషిని భగవంతుని వద్దకు తీసుకుని వెళ్తుంది అన్నాడు. శ్రీరామకృష్ణులు అన్నారు, నిస్సందేహంగా నామాన్ని జపించాలి. భగవన్నామానికి ఎంతో మహాత్మ్యం ఉంది. కానీ ప్రేమతో, వ్యాకులతతో భగవన్నామాన్ని జపించాలి. నామాన్ని జపిస్తూ ఉన్నా మనసు కామంతో, దురాశతో ముడిపడి ఉంటే ప్రయోజనమేముంటుంది అని. అందుకు గోస్వామి తన సందేహాన్ని వెలిబుచ్చాడు. అయితే అజామిలుని సంగతి ఏమిటి? అతను చెయ్యని పాపం లేదు, కానీ మరణ సమయంలో తన కొడుకును నారాయణ అని పిలిచి ముక్తిని పొందాడు అని. అందుకు శ్రీరామకృష్ణులు వెంటనే ఇలా అన్నారు, అజామిలుడు పూర్వజన్మలో అనేక పుణ్యకర్మలను ఆచరించాడు. అంతేకాక ఆ తర్వాత తపస్సును కూడా చేశాడు అన్నది వాస్తవం. స్నానం చేయించాక ఏనుగు శరీరంపై మళ్ళీ బురద చల్లుకుంటే దాన్ని కడిగి ఏం లాభం ఉంటుంది? అది దాని అసలు నేనే అవుతుంది. కానీ దాని గదిలోకి పంపే ముందు ఎవరైనా దుమ్ముని శుభ్రం చేసి స్నానం చేస్తే అప్పుడది శుభ్రంగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి భగవన్నామాన్ని జపించడం ద్వారా శుద్ధి చేయబడిన అతను మళ్లీ పాపాలు చేయడం ద్వారా మళ్లీ అపవిత్రం అయ్యే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తికి సంకల్ప శక్తి ఉండదు. మరో పాపం చెయ్యను అని వాగ్దానం చేసుకోడు. ఇదెలా అంటే, గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి అంటారు. అయితే పాపాలు నశించి ప్రయోజనం ఏమిటి? ఈ పాపాలన్నీ చెట్లపై నివసిస్తాయని అంటారు. ఒక వ్యక్తి గంగా నదిలో స్నానం చేసి తిరిగి వచ్చిన వెంటనే అతని పాత పాపాలన్నీ చెట్ల నుండి అతని భుజాలపైకి వాళ్తాయట. కాబట్టి భగవన్నామాన్ని జపించడంతో పాటు భక్తి కలిగేలా చేయమని భగవంతుని ప్రార్థించండి. డబ్బు, పేరు, కీర్తి మరియు శారీరక సుఖాల వంటి తాత్కాలిక విషయాల పట్ల ఆకర్షణ కలగకుండా ఉండేలా చూడమని భగవంతుని ప్రార్థించాలి అని చెబుతారు. కనుక ఈ అజామిలోపాఖ్యానం నుండి మనం గ్రహించవలసిన సందేశం, సంస్కారాలు, సాంగత్యం మనపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. కనుక మనం సచేతనంగా శుభ సంస్కారాలను అలవర్చుకోవాలి. సత్సాంగత్యంలో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. కుసాంగత్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుసాంగత్యం నుండి దూరంగా ఉండాలి. దానితో పాటు సాధన ఎంత అవసరం. మరొక విషయం, నో వన్ ఈజ్ డూమ్డ్ ఫర్ ఎవర్. ఈనాటి పాపాత్ముడు రేపటి మహాత్ముడు కావచ్చు.
ఈనాటి మహాత్ముడు నిన్నటి పాపాత్ముడు అయి ఉండొచ్చు అంటారు. భగవత్ కృప ద్వారా, సాధన ద్వారా అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. పొరపాటున పతనం జరిగిన మళ్ళీ మనం భగవన్నామ జపం ద్వారా, సత్సాంగత్యం ద్వారా మంచి జీవితాన్ని ప్రారంభించాలి, సాధన చేయాలి. ఇదే అజామిళుని జీవితం మనకు అందించే సందేశం. హే లోకాశ్రుణుత ప్రసూతి మరణ వ్యాధి చికిత్సామి మాం యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం.